మనము చీరల షాప్‌కి చీరలు కొనడానికి ఎళ్తాం గదా! అది మా ఆడోళ్ళు చీరలంటే మహా పిచ్చి గదా! సో, ఏ షాప్‌లో నచ్చకపోతే ఆ షాప్, ఈ షాపు మస్తు తిరుగుతాం గదా! సో, ఏదో ఒక షాప్‌కి పోయినామనుకోండి, ఆ చీరలు చూపించేటోడు చీరలు చూపించి, "అమ్మ ఇదిగో ఈ చీర 600 అయితది. ఈ చీర రూ. 1000 అయితది. ఈ చీర 800 అయితది, 2000 అయితది" అని చెప్పేసి చెప్తూ ఉంటాడు. ఇగో వాడొక రూ. 600 చీర చూపించాడనుకోండి, ఇంకేందన్నా గంత రేటు చెప్తున్నావేంది? నిన్ననే మా ఊళ్ళో ఈ చీర అమ్మడానికొచ్చింది. 350కే ఇస్తా అన్నాడు అని చెప్పాను. మరి అంత రేట్ అయితే మరి అంత తక్కువ రేట్ అయితే తీసుకోపోదు అమ్మా అని చెప్పేసేసి ఆ షాపోడంటాడు. మనమేమంటాం, "ఆ! తీసుకోద్దు నాన్న. కానీ నాకు ఆ కలర్ ఉండే అక్కడున్న కలర్స్ ఏం నచ్చలేదు. ఆల్రెడీ నా దగ్గర ఆ కలర్స్ అన్నీ ఉన్నాయి. అందుకే నేను తీసుకోలేదని" చెప్పేసి మనం అంటాం అయితమే. అంత తక్కువ రేట్‌కి ఇచ్చినప్పుడు మరి తీసుకోవచ్చు కదమ్మా అని చెప్పేసి షాపోడంటాడనమాట. తీసుకుందాం అనుకుంటే నాన్న గట కలర్‌లన్నీ నాకు నచ్చలేదు అని చెప్పేసేసి నడుచుకో అని అంటాం అయితమే. ఇదిగో లాస్ట్‌కి నీ మాట నా మాట కదమ్మా! రూ. 550కి ఇస్తాను చీర అని చెప్పేసేసి వాడంటాడు. ఇగో అన్న ఒక రూ. 20 ఎక్కువిస్తాను. నువ్వు ఇస్తే ఇవ్వు లేకపోతే లేదు అని చెప్పేసి అక్కడి నుంచి లేచొచ్చేసేస్తాము. ఇగో మనతోటొచ్చినోళ్ళు ఉంటారు చూసారా షాపింగ్‌కి. ఇగో, ఇగో వాడు చానా పిరం చెప్తుండే ఈ షాప్‌లో. అందుకే పోదాం నడువు ఇంకో షాప్‌కి నడుదాం అని చెప్పేసేసి మనతోటొచ్చినోళ్ళతోటి అంటామనమాట. కానీ ఆ చీర మీద, ఆ కలర్ మీద మనకు పానం మిగులుతూనే ఉంటది. సో, అంటది ఇగో మనతోటొచ్చినోళ్ళతోటి మనమేమంటామో తెలిసినా? ఇగో వాడు 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 పిలుస్తాడేమోనే మెల్లగా తిరిగి వెనక్కి చూద్దామా అని ఇగో ఇట్లా, ఇగో ఇట్లా, ఇట్లా అలా వెనకలికి తిరుగుతామైతది. వాడేం చూడవే చూడు వాడేమన్నా చూస్తున్నాడా మనెంక తిడుతున్నాడేమో చూడవే అని చెప్పేసేసి మనమంటామైతిమి. వాడేమో పిలవనైతిరి. మనకేమో చీర మీద ప్రాణం మిగులుతా ఉంటది. పోయి నడువబ్బా నడువే పోదాం పద. వాడికి ఒక 20 ఎక్కువ ఇచ్చినైనా గానీ ఆ చీర తెచ్చుకుందాం పోవే. నాకైతే మస్తు నచ్చింది ఆ చీర అని చెప్పేసేసి మనతోటొచ్చినోడితో అన్నాము. ఏ వద్దబ్బా! ఆ చీర 600 అని చెప్తున్నాడు. దానికి 350 పెడితివే ఎక్కువబ్బా! ఇంకా నువ్వు 20 పెడతా అంటున్నావు వేస్టే నాకైతే ఆ చీర అంత నచ్చలేదు అని చెప్పేసి మనతోటొచ్చినోళ్ళు అంటా ఉంటారు. మనకేమో పానం పీకుతుంది. పోయి అడుగుదాం పదవే అని లాస్ట్‌కి అడుగుదాం ఏం చెప్తాడంటే ఈ షాపోడి దగ్గరికి పోయి, "అన్న లాస్ట్‌కి ఫైనల్‌గా చెప్పన్నా ఈ చీర ఎంతకిస్తావంటే" ఆ షాపోడు ఏమంటాడో తెలుసునా? "అమ్మ రూ. 550కి ఒక్క రూపాయి కూడా తక్కువ ఇయ్యనమ్మా" అని చెప్పి తీసుకుంటే తీసుకో లేకపోతే లేదని అంటాడు. అప్పుడు మనం ఏమంటాం తెలుసా? "ఏ ఊరికన్నా ఎప్పుడు నీ షాప్‌కే వస్తాం కదా! గంత రేటు చెప్తున్నావు" అని మనం అంటాము. కానీ ఎళ్తామా? ఆ రోజే ఫస్ట్ టైమ్ ఎళ్తాం. కానీ చెప్పుడు ఏం చెప్తూ ఉంటాం? "ఎప్పుడు నీ షాప్‌కే వస్తామన్నా" అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇదిగో మనము ఏం కొందామని పోయినా, ఏ షాప్‌కెళ్ళినా బట్టలైనా, చీరలైనా, ఏ వస్తువు కొందామనెళ్ళినా పోంగానే మన ఆడోళ్ళు ఏమంటారో తెలుసునా? "అన్నా ఎప్పుడు నీ షాప్‌కే వస్తామన్నా. విసిరికర్ల ఎప్పుడు మీ నీ వాడి మొహంలో ఇక్కడికే పొగరు వస్తామన్నా" చూడు. అనేమని పోతావురా చెప్తూ రేయ్! ఉంటాం. ఇక మన ఆడోళ్ళు నాశనం షాపింగ్ అయిపోతావు. చేస్తున్నారంటే గనక ఒక అర్ధగంటలో కొనేది 40 నిమిషాలు, ఒక్కొక్కసారి గంట కూడా అయితదనమాట. సో షాపింగ్ చేసి ఇంటికి లేట్‌గా పోయినామనుకో, ఇక మన ఇంట్లో మన మగోళ్ళు ఎట్లా మాట్లాడతారో తెలుసునా? "ఏమే పోయినావు ఒక్క చీర కొనడానికి గింత సేపునా? ఒక అర్ధగంటలో కొనాల్సిన చీర గంట సేపు కొన్నావు నువ్వు. ఛీ! ఛీ! మీ ఆడోళ్ళకి ఏది చేత కాదు. ఒక్కొక్క పని గంట సేపు తెస్తారసల. మీతోటి ఏది కాదు" అని చెప్పేసేసేసి వాళ్ళు ఇసురుకుంటారు, కసురుకుంటారు అయితరి. సో, వాళ్ళకేం తెలుసు మన ఆడోళ్ళు షాపింగ్‌కెళ్తే శారీలు కొనాలంటే పడే కష్టాలు వాళ్ళకేం తెలుసు కదా! పల్లెటూరులో ముచ్చట్లు గిట్లనే ఉంటాయి ఫ్రెండ్స్. నా వీడియో గనుక నచ్చితే గనక లైక్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.